ఆలోచించింది ఏదైనా పర్వాలేదు కానీ మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాలనే ఉద్దేశంతో నేను దూరదృష్టితో ఆలోచించాను, నాకుండే అనుభవంతో ఆలోచించాను. అందువలన పోలవరానికి నేషనల్ ప్రాజెక్టుగా నబార్డు ద్వారా డబ్బులు ఇస్తామన్నారు. 100% ఇస్తామన్నారు. ఆ రోజు నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న దానివల్ల మొన్ననే 1981 కోట్ల రూపాయలు మొదటి విడత డబ్బులు కూడా డ్రా చేశాం. పోలవరం ప్రాజెక్టుని ముమ్మరం చేశాం. డబ్బులు లేకపోతే మనం పూర్తి చేయలేం. మనకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొదటి సంవత్సరం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మన లోటు 16,000 కోట్లు. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, సరైన వస్తువులు కూడా లేని సమస్య. ఆ రోజు వాళ్ళు పెట్టారు 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండొచ్చని పెట్టారు. 10 సంవత్సరాలు నేను హైదరాబాద్లోనే ఉంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుంది. అందుకే నేను ఆలోచించాను, సంవత్సరం కంటే ముందే పర్వాలేదు, అవసరమైతే బస్సులో ఉండి పరిపాలన చేద్దామని నేరుగా అమరావతికి వచ్చి బస్సులో కొంతకాలం పరిపాలన చేశాను. అది అయిన తర్వాత మీరు చూస్తే ఈ రోజు నాకు ఎంత ఆనందం అంటే, మొన్ననే 30వ తారీఖున పోలవరం ప్రాజెక్టుకి కాంక్రీట్ పండుగ చేసుకున్నాం. ముమ్మరంగా పనులు చాలా మంది అనుకున్నారు, ఇవన్నీ జరగవనుకున్నారు. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, డిపార్ట్మెంట్ పిలిపించాను, అవసరమైతే వారం వారం రివ్యూ చేస్తాను, నెలకొక్కసారి పోలవరం వస్తాను, సోమవారం పోలవరంగానే రోజు మార్చుకుని నా డైరీలో పూర్తిగా సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నాను. పోలవరం పూర్తయ్యే వరకు పోలవరంగానే నేను గుర్తిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఏజెన్సీస్ సెట్ చేశాం. 2018కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు పూర్తి కావాలని. ఈ సంవత్సరం కూడా కృష్ణా నదిలో నీళ్లు రాలేదు. గోదావరిలో 3,000 టీఎంసీ సముద్రంలోకి పోయినాయి. ఆ నీళ్లలో ఒక 500 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ఇంకా రాయలసీమలో కరువే లేదు. రాయలసీమ నేను చెప్పాను, తప్పకుండా రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది జరుగుతుంది. ఇప్పుడే పిల్లలు చూశారు ఎంత బాగా డాన్స్ చేశారో. కూచిపూడి ప్రైజెస్ కూడా మట్టిలో మాణిక్యాలకు ఉండే పిల్లలు. రైతాంగం, కష్టపడే రైతాంగం, వాతావరణం బ్రహ్మాండమైన వాతావరణం. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం. అయితే నీళ్లు లేవు. మొన్న పోయిన సంవత్సరం ఒక ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీని చాలా బాగా వస్తుంది. సింహాద్రిపురంలో చీనికాయలు వస్తాయి, మంచి క్వాలిటీ ఉంది, మంచి డబ్బులు కూడా వస్తాయి. ఆ రోజు రైతాంగం వచ్చారు, ఈ సంవత్సరం కొన్ని నీళ్లు కానీ మీరు ఇవ్వకపోతే మా చీనీ తోట ఎండిపోతుంది, ఎండిపోతే మళ్ళీ మేము పెట్టుకోలేం, నష్టపోతామంటే ఎట్టి పరిస్థితుల్లో చీనీ తోటని కాపాడమని డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాను. మొత్తం కాపాడాం. మా మంత్రి గారు చాలాసార్లు వచ్చి పంట కాపాడాడు. ఇటీవల రైతాంగం కనపడినప్పుడు వాళ్ళ ఆనందం చూస్తే వాళ్ళు నాకు కృతజ్ఞత తెలియజేసి, మీ వల్ల ఈ సంవత్సరం బ్రహ్మాండమైన బంపర్ పంట వచ్చిందని, మంచి రేటు వచ్చిందని నాకు కృతజ్ఞత తెలియజేశారంటే ఇది ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఇక్కడికి నీళ్లు వచ్చాయి, ఎట్లొచ్చాయని మీరు ఆలోచిస్తే, పట్టిసీమ ఏదైతే గోదావరిలో నీళ్లు పోతున్నాయో 3-4 సంవత్సరాలు వెయిట్ చేసి రాష్ట్రం నష్టపోతున్న ఉద్దేశంతో
1600 కోట్ల రూపాయలతో 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశాను. ఇదొక చరిత్ర. 2 నదుల అనుసంధానం అందరూ మాట్లాడారు, ఎక్కడా జరగలేదు. అలాంటిది 12 నెలల్లో 12 సార్లు పట్టిసీమకెళ్లి సమీక్ష చేసి పూర్తి చేసి గోదావరి కృష్ణ అనుసంధానం చేశాను. పవిత్ర సంఘానికి నీళ్లు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో ఇచ్చే నీళ్లు శ్రీశైలం నిలుపుకున్నాం. అక్కడంతా కూడా స్థానికంగా ఉండే నీళ్లే ఉపయోగించుకుని కృష్ణా నీళ్లన్నీ శ్రీశైలంలో పెట్టుకుని, ఒకప్పుడు మీరందరూ పోరాడేవాళ్ళు 854 అడుగుల ఎత్తు పెట్టాలని. అది ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వస్తాయి. పవర్ జనరేట్ చేయొద్దండి, రాయలసీమకు నీళ్లు ఇవ్వండి ఎప్పుడు ఆందోళన చేసేవాళ్ళు. ఈరోజు వచ్చిన నీళ్లన్నీ అక్కడే పెట్టుకున్నాం. న్యూస్ బిట్స్ లో ఇప్పుడు స్మాల్